Do you think heart attack and heart failure both are same? Then you are wrong. చాలా మంది అనుకుంటారు హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అటాక్ రెండు ఒకటే అని. కాదు, రెండు వేరు. హార్ట్ అటాక్ అంటే హార్ట్ కి వెళ్లే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటిలో బ్లాక్స్ వల్ల సివియర్ పెయిన్ లా వస్తుంది, దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాం. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ కి పంపింగ్ కెపాసిటీ లేదా రిసీవింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. దాని వల్ల వాళ్ళకి ఆయాసం, కాల్పొంగులు, కడుపులో నొప్పిలాగా రావటం, యూరిన్ అవ్వకపోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఈ హార్ట్ ఫెయిల్యూర్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి హార్ట్ పంపింగ్ బాగా తగ్గిపోవటం వల్ల వచ్చేది హార్ట్ ఫెయిల్యూర్. ఇంతకుముందు ఆల్రెడీ నాకు కొన్ని వీడియోస్లో చెప్పాను, ఎల్వి డిస్ఫంక్షన్ అంటాం. ఇంజెక్షన్ ఫ్రాక్షన్ అనేది నార్మల్ వాల్యూ 55% అని, అంతకంటే తగ్గితే అప్పుడు ఈ సిమ్టమ్స్ వస్తే దాన్ని మనం హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సెకండ్ది హార్ట్ యొక్క రిసీవింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇందులో పంపింగ్ అంతా బాగానే ఉంటుంది, కానీ హార్ట్ బ్లడ్ రిసీవ్ చేసుకోవడంలో ప్రాబ్లం వస్తుంది. ఇది సాధారణంగా మనం పెద్దవాళ్ళలో చూస్తాం. సో ఇది హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ రెండు సేమ్ కాదు. హార్ట్ అటాక్ అనేది మెయిన్లీ హార్ట్లో బ్లాక్స్ రిలేటెడ్, వేరస్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గడం వల్ల కానీ లేకపోతే రిసీవింగ్ కెపాసిటీ తగ్గడం వల్ల కానీ వచ్చేది.